హాయ్ నమస్తే. అధికారులు, రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకా మధ్యలో ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏమంటారంటే వాళ్ళకి నోరు ఎక్కువ అని మాట్లాడుతున్నారంట. ఒక 40 లక్షల రూపాయల ఆస్తిలోకి రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లు తోడు దొంగల్లాగా తోడయ్యి కబ్జా చేసిన దగాకోర్లకి న్యాయం చేస్తుంటే ఒక మహిళ ఏం చేస్తుంది? మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఓకే, ఇలా మాట్లాడుకోకుండా పెట్టిన 80-90 అర్జీలకి సరైన ఆన్సర్ మీరు ఎందుకు ఇవ్వలేదు? తప్పుడు ఎండోర్స్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? నోరు ఎక్కువ అని మాట్లాడే వాళ్ళంతా. ఈ రాజకీయ నాయకులు నోరెక్కువ, పొగరెక్కువ, ఒళ్ళెక్కువ అని మాట్లాడేవాళ్ళు సమస్యని ఇంత దూరం తెచ్చింది మేమే కదా అని ఎందుకు ఆలోచించట్లేదు? రాజకీయ నాయకులు అనేవాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు అశోక్ బాబు అనే ఆయన వరకూటి ఎంటర్ అవ్వకపోతే మా సమస్య ఇలా అయ్యదు. ఇప్పుడు టీడీపీ నాయకులు సమస్యని ఇంత పెద్దది చేశారంటే అంటే మీరు కబ్జా చేసిన దానికి ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. వాళ్ళది కాని భూమిని అయ్యా మీకు ఇష్టమైతే రేటుకు కొనుక్కోండి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మీలో ఎవరైనా చెప్పగలిగారా? వాడు ఒక దొంగ పేపర్ పుట్టించుకొస్తే దానికి జై కొట్టారు. కానీ మీరు ఎవరైనా రెంట్ ఇవ్వకోకుండా సంవత్సరాల తరబడి వాళ్ళని ఇబ్బంది పెడతా, ఇంత వేధిస్తా, ఇన్ని దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తా, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకు లాగుతుంటే మేము ఎన్ని రోజులు మీకు సపోర్ట్ చేసామని మీరు ఎందుకు అడగలేదు? రాజకీయ నాయకులు అంటే వాళ్ళు వచ్చి మీకు భజన చేస్తుంటే భజన చేయించుకుంటున్నారు. కానీ తప్పును తప్పుగా చూస్తే ఇక్కడి నుంచి మాట్లాడరు. 3 సంవత్సరాలు చూసి 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 మాకు విసిగి వేచారిపోయి